నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. పెదకూరపాడు మాజీ తాజా ఎమ్మెల్యేల మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. నియోజకవర్గ అభివృద్ధి, అమరావతి రాజధాని అంశంపై మాజీ వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సవాళ్లకు దిగారు. 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. అమరావతి బెల్లంకొండ రోడ్డు తానే తెచ్చానన్న నంబూరి వైసీపీ హయాంలో పెదకూరపాడులో జరిగిన అభివృద్ధిపై భాష్యం ప్రవీణ్ చర్చకు రావాలన్నారు. 200 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఏదో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారంట. 2 సంవత్సరాలు అయింది, ఏం చేశారు? నా సొంత డబ్బులు కానీ గవర్నమెంట్ డబ్బులు కానీ రోడ్డు వేసాను. చూడండి, కొండ మీద రోడ్డు వేసాను, ఘాట్ రోడ్ నేను వేసాను. ఈ ప్రాంతం వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోతా ఉంది. అమరావతి నుంచి రాకపోకలకి ఆ బ్రిడ్జి మునిగిపోతుందని చెప్పి నేను ఆ బ్రిడ్జి తీసుకొచ్చి ఆల్రెడీ ఆ బ్రిడ్జి కాలమ్స్ అన్ని లేపి చేయటం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జి పూర్తి చేయడం చేత కాలేదు. మరి అమరావతి బెల్లంకొండ రోడ్డు వేయలేకపోయారు. నేను వేసాను ఆ రోడ్డు. ఏం చేశారో అని అడుగుతున్నారు. ఏం చేశారో కూర్చోట్టే ఎవరికైనా సరే సమాధానం చెప్పడానికి నాకు కూర్చొని మాట్లాడతారండి ఎవరైనా సరే. అమరావతి బెల్లంకొండ రోడ్డు నంబూరి తీసుకురాలేదు అన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. రాజధాని అమరావతిపై నంబూరి శంకర్రావు తన వైఖరి చెప్పిన తర్వాత నియోజకవర్గంలో అడుగు పెట్టాలని భాష్యం ప్రవీణ్ డిమాండ్ చేశారు. మాట్లాడితే అమరావతి బెల్లంకొండ రోడ్డు నువ్వు శాంక్షన్ చేయించావని చెబుతున్నావు. అమరావతి బెల్లంకొండ రోడ్డు శాంక్షన్ చేయించింది అత్తులూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి. 24 మే వరకు నువ్వు ఉన్నావు. అప్పటి వరకు ఆ ప్రాజెక్టుకి ఎంత నిధులు విడుదల చేయడం జరిగింది, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఎంత నిధులు విడుదల చేయడం జరిగిందో నువ్వు ఒకసారి చూసుకోవచ్చు. నువ్వు వచ్చినప్పుడల్లా రోడ్డు వేయించింది నేను, రోడ్డు వేయించింది నేను అంటే ప్రజలు నమ్మడానికి ఇక్కడ ఎవరో పిచ్చేవాళ్ళు లేరు. మేము తలుచుకుంటే నువ్వు నియోజకవర్గ పొలిమేరలకు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకో. రాజధానిని ఆనుకోనున్న నియోజకవర్గం పెదకూరపాడు. అమరావతి అనే ఊరు ఉన్న నియోజకవర్గం మా పెదకూరపాడు. అసలు అమరావతి మీద నీ స్టాండ్ ఏందో చెప్పు ఫస్ట్. అమరావతి మీద నీ స్టాండ్ ఏందో చెప్పి తర్వాత నియోజకవర్గానికి రావడం నేర్చుకో ఫస్ట్.